ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్లో ఈ పేపర్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని అవాస్తవ విషయాలను ప్రసారం చేస్తూ అందులో స్త్రీ జాతి మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఆడపడుచులందరినీ కూడా అవమానకరమైన విధంగా మాట్లాడి ఆ ప్రసారం చేసినందుకు మహిళా జాతి తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారి మొత్తం ఆ ఛానల్కి సంబంధించి ఆ ప్రసారానికి సంబంధించి ఈ వార్త ప్రచారించడంలో కానీ చదవటంలో కానీ ఎవరైతే వారు ఉన్నారో వారందరూ తక్షణం స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఫోర్త్ ఎస్టేట్ కింద ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ అంటే అత్యంత గౌరవనీయమైనది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అది ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అనధికారులు కావచ్చు, వ్యవస్థలో లోపాలు కావచ్చు, ఏమైనా కూడా ఎత్తి చూపే అధికారం జర్నలిజానికి ఉంది. ఒక పోలీసు వ్యవస్థకి ఒక బెత్తం గాని ఒక తుపాకీ గాని ఎందుకు ఇచ్చారు? ఈ వ్యవస్థలన్నింటిలో ఒక చట్టబద్ధతని ప్రజలకి కల్పిస్తారని. అలాగే జర్నలిజానికి ఎందుకు ఇచ్చారు అంత పవరు? నీ ఇష్టం వచ్చినట్టు రాయడానికో, మీ ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడడానికో, మీ ఇష్టం వచ్చినట్టు స్త్రీ జాతిని కానీ ఇతరులు కానీ అవమానకరంగా మాట్లాడడానికో మాత్రం కాదు. మీకు కూడా రూల్స్ ఉంటాయి, మీకు కూడా చట్టానికి లోబడి మీరు ప్రవర్తించాలి తప్ప నచ్చినట్టుగా ఒక పాంప్లెట్ వేయడానికి కూడా దాంట్లో లేకపోతే దాని మీద శిక్షించే అధికారం ఎప్పుడు ప్రభుత్వాలు. బట్ ఇక్కడ దురదృష్టకరమైన ఇంత జరిగిన స్త్రీ జాతిని 3-4 రోజులు కావస్తున్నా ప్రభుత్వం వారు, ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే దూషణ చేశారో, ఎవరైతే కామన్ సెన్స్ వదిలేసి న్యూసెన్స్ గా స్త్రీ జాతి పట్ల అసహ్యంగా వ్యవహరించారో, వ్యవహారమైన భాష వాడారో, అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ తెలియజేయరా? చూపి అటువంటి వ్యక్తిని మీరు మద్దతు ఇస్తున్నారంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన ప్రభుత్వం ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదేనా? మీకు ఇష్టం ఉంటే ఛానల్కి ఎన్ని యాడ్లైనా ఇచ్చుకోండి, మీకు ఇష్టం ఉంటే అటువంటి వ్యక్తులకు మీరు ఏమైనా చేయాలంటే చేసుకోండి. కానీ ప్రభుత్వంలో ఉన్న మీరు మహిళల గురించి కించపరిచే విధంగా, వారి పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా, వారిని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడిన వ్యక్తి మీద మీరేం మాట్లాడారని చెప్పి కూటమిలో ఉన్న 3 పార్టీలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ స్పందన ఏమిటి? ఆయన ఏమి చూసి చూడనట్టో రాసి రానట్లో స్పష్టంగా చాలా మంచి గొంతుతో మాట్లాడుతుంటది ఒక అమ్మాయి, అందులో యాంకర్. ఆ వాయిస్ లో మంచిగా చెప్తూ డైలాగులు రాశారు, మీరు అందరూ ప్రింట్ చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వ స్పందన ఏమిటి? అక్కర్లేదు. మీరు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి పట్టా వచ్చిందని చెప్పి ఎంతో ఆనందంగా, నాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పట్టా వచ్చిందంటే అమ్మాయి గతి ఏమైంది? మీరు స్కోల్ చేసి ఆ అమ్మాయిని రకరకాలుగా హింసించి ప్రాణాలు తీసుకునే పరిస్థితి తెస్తారా? అలాగే మన స్కూల్లో కతిపూడి దగ్గర స్కూల్లో ఒక అమ్మాయి, బెండపూడి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకొని అమెరికా వరకు వెళ్ళొచ్చి ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడితే అమ్మాయిని మీరు ఇష్టం వచ్చినట్టు దాంట్లో ఇష్టం వచ్చినట్టు మీడియాలోని సోషల్ మీడియాలోని పెడతారా? అలాగే మహిళలకి ఎన్ని రకాల అవమానాలు. పథకాలు లేనేలేవు, పోయినాయి. పథకాలన్నీ మహిళలకు ఇస్తా ఉన్న పథకాలన్నీ పోయినాయి. పైగా మహిళలకు అన్ని రకాల అవమానాలు. ఇదేనా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కక్ష, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసూయ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ద్వేషం, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయినా జనం ఎందుకు ఉండాలని మీకు అంతులేని వేదన ఉంది మీ గుండెలో. అందుకే వస్తున్నాయి ఇలాంటి
అప్రదిష్టమైన మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. జగన్ గారికి జనంలో ఉన్న క్రేజ్ చూసి మీకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అందుకే ఆడవాళ్ళ మీద పడ్డారు. అసలు నేను ఒక న్యాయవాదిగా కూడా అడుగుతున్నాను, మీకు అసలు ఈ స్టోరీలో మీరు జగన్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎక్సెప్ట్ ఈ మహిళల మీద ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని పక్కన పెట్టి, మేము తీవ్రంగా ఖండిస్తూ దాన్ని పక్కన పెడితే ఎస్, జగన్ గారి కోసం చావడానికైనా సిద్ధపడే క్యాడర్ ఉన్నారు. జగన్ గారి కోసం, జగన్ వెన్నంటి నడవడానికి క్యాడర్ ఉన్నారు. అందుకే ప్రభుత్వం పోయినా బయటకు వస్తే మీరు కాయలేకపోయారు, పోలీసులు పెట్టలేకపోయారు. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా మీరు రకరకాలు చూశారు, ఆపాలనుకున్నారు, జనాన్ని కంట్రోల్ చేయాలనుకున్నారు, రోడ్ల మీద గోతులు తీశారు, లేకపోతే పెద్ద పెద్ద అడ్డంకులు వేశారు. పెళ్లికి వెళ్తే వస్తున్నారు, పరామర్శకి వెళ్తే వస్తున్నారు. 10లో 20లో వస్తాలంటే 100లు 1000 జనం, లక్షలాది మంది జనం వచ్చి ఆయన వెన్నంటి ఉంటే మీకు బాధ కలుగుతుంది. అందుకు జగన్ పరువు తీసేయాలి, జగన్ గారిని చులకన చేయాలి. మీరు ఎంత చులకన చేయాలనుకుంటే ఆయన అంత ఎత్తుకు ఎదుగుతారు తప్ప. ఎందుకు అంటే ఆయన చేసిన పనులు. మహిళల కోసం మీరేం చేశారు? మహిళలకి అన్ని రకాలుగా అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఆస్తిలో సమాన హక్కు, అట్లాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత జగన్ గారు ఇచ్చారు. 50 నుంచి 55% మంది స్థానిక సంస్థలు కానీ అందరికీ కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాంట్రాక్టుల్లో కూడా 50% ఇవ్వడం జరిగింది. నామినేషన్ పదవుల్లో 50% ఇవ్వడం జరిగింది. అన్ని రంగాల్లో మహిళలకి ముందు పెట్టడం జరిగింది. దిశ చట్టం తీసుకురావాలని, చట్టం రాకపోయినా చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేస్తూ ఎక్కడ మహిళ మీద చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉండాలని ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా కాపాడడం జరిగింది. మీరేం చేస్తున్నారు? వచ్చిన దగ్గర నుంచి మహిళల్ని అవమానించడమే, మహిళల్ని అడ్డు పెట్టుకోవడమే. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, అన్ని పార్టీలు కూడా ఈ మహిళల్ని కించపరిచిన ఈ ABN లో ఏదైతే వార్త వచ్చిందో, ఏదైతే విశ్లేషణ చేశారో దాన్ని మీ పార్టీల పరంగా మీరు ఖండించారా? మహిళల మీద మీరు ఖండించలేదంటే, ఇప్పటికీ 4 రోజులు అయిపోయినా మీరు ఖండించలేదంటే మహిళలకి పట్ల మీకున్న గౌరవం ఏంటనేది అర్థమవుతుంది. 30,000 మంది మహిళలు నీ మాయం చేశారు, కిడ్నాప్ అయిపోయారు అన్నారు. ఏది వచ్చిన తర్వాత ముగ్గురునన్నా తీసుకొచ్చారా? పోనీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, అసలు అలాంటివి జరగలేదని. లా అండ్ ఆర్డర్ ఎలాగుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆఖర్లో ఉంది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరులో మాత్రమే ఏపీ ఆల్ఫాబెటిక్ లో ఫస్ట్ ఉంది, చట్టాన్ని పరిరక్షించడంలో మాత్రం లాస్ట్ లో ఉంది. ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా దిగువన ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. ఎందుకని? ఎంత మంది మీద అత్యాచారాలు! స్కూల్కి వెళ్ళడానికి లేదు, కాలేజీకి వెళ్ళడానికి లేదు, ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, పనిలోకి వెళ్ళడానికి లేదు, హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు రేప్ చేసేసి. తునిలో జరిగింది మన జిల్లాలోనే. ఇలా రకరకాలుగా జరుగుతున్నది. ఈ సరిపోవు, ఈ చూడటానికి ఒక్కళ్ళు మాట్లాడరు. హోమ్ మినిస్టర్ మాట్లాడరు, హోమ్ సెక్రటరీ గారు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎందుకు మాట్లాడరు? మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి, మహిళలంటే గౌరవం, మహిళలంటే మీకు గౌరవం ఉంటే గనక ఇప్పటికే మీరు ఏదైనా సపోర్ట్ చేసింది. ఇప్పటికే ఇలా మహిళల గురించి మీరు మాట్లాడడం తప్పు రాధాకృష్ణ గారు అని చెప్పి ఖండించి ఉండేవారు. రాజకీయ నాయకుడు, అధికారంలో ఉన్నవాళ్ళు, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించలేదు అంటే మహిళలకి అగౌరవపరచడం అందరూ బాధ్యులే. అందుకే మేము ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం మేమందరం కూడా ఈ వార్తని ప్రచురించినందుకు ABN రాధాకృష్ణ గారి మీద, దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు రాధాకృష్ణ గారు నిజంగా గనక 4th ఎస్టేట్ ని గౌరవించుంటే పొరపాట్లు ఎవరికైనా జరగవచ్చు. మహిళా లోకాన్ని కించపరిచింది మామూలుగా కాదు. మీరు తక్షణం మీరు రియలైజ్ అవ్వండి. మీరు రియలైజ్ అయ్యి
స్త్రీ జాతికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్.